హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం ట్రేడింగ్ అక్యురసీని ఎలా పెంచుకోవాలి అనేది మనం చూద్దాం. సో ట్రేడింగ్ అక్యురసీ అనేసరికి ఇమీడియట్గా మన బ్రెయిన్లోకి వచ్చే ఒక అంశం ఏంటంటే, ఒక మంచి ఇండికేటర్ ఉంటే, మంచి స్ట్రాటజీ ఉంటే నాకు 90% అక్యురసీ వస్తుంది, 80% అక్యురసీ వస్తుంది అని అనుకుంటాము. కానీ అది పర్ఫెక్ట్గా రాంగ్. అది సో సైంటిఫికల్గా అది ఎలా రాంగ్ అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోకండి. సో వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ట్రేడింగ్ అక్యురసీని ఎలా పెంచుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. జనరల్గా ట్రేడింగ్లోకి వచ్చేసరికి మనందరికీ తెలిసినట్టే ఇట్స్ ఆల్ అబౌట్ కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్. ఓకే, మన ఎమోషన్స్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకొని హ్యాండిల్ చేస్తున్నాము, అండ్ మనతో మనం జరిగేటటువంటి సైకలాజికల్ గేమ్ ఇది యాక్చువల్గా. సో దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలిగితే అంతవరకు వస్తుంది. మనకి ఇక్కడ కావాల్సింది అక్యురసీ అనగానే ఇందాక చెప్పుకున్నట్టు ఇండికేటర్స్ లేకపోతే స్ట్రాటజీస్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది 100% రైట్ మైండ్ సెట్. ఓకే, నాకు ఇంత అక్యురసీ కావాలి అనుకునే దానికంటే మనం ఎంత వరకు మన స్ట్రాటజీని ఫాలో అవుతున్నాము, ఎంతవరకు మన రూల్స్ని ఫాలో అవుతున్నాము అది ఇంపార్టెంట్. చాలా వరకు స్టార్టింగ్లో ట్రేడర్స్ వచ్చేసరికి ఐ వాంటెడ్ టు బీ ఆల్వేస్ రైట్. ఎందుకంటే నేను చేసే ప్రతి అనాలిసిస్ రైట్. అరే నేను ఈ స్టాక్ చెప్పాను కదా, మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అంటాము, ఈ స్టాక్ చెప్పాను కదా, ఇప్పుడు చూసావు ఎంత వెళ్ళిందో, అండ్ ఈ పలానా స్టాక్లో ఎంత నేను సంపాదించాను చూసావా, ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీలో ఎంత సంపాదించాను చూసావా అని స్టార్టింగ్లో మనందరికీ అదొక టెండెన్సీ ఉంటుంది. సో మనం రైట్, మనం చేసేది రైట్, మన అనాలిసిస్ రైట్ అని చెప్పుకోవడానికి బాగా పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాము. సో అక్కడ మెయిన్గా మనకి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో 100% రైట్ అనేది ట్రేడింగ్లో అయితే ఉండదు. అండ్ 100% అక్యురసీ ఉన్న స్ట్రాటజీ అంటే అలాంటి స్ట్రాటజీ అనేది మనకు ఉండదు. జనరల్గా స్టార్టింగ్లో కూడా మనం ఏంటంటే అలాంటి స్ట్రాటజీ కోసం వెతుకుతూ ఉంటాము. అలాంటి స్ట్రాటజీ అయితే మనకి ఎక్కడ ఉండదు. సో రైట్ మైండ్ సెట్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే స్టికింగ్ టు ద వన్ స్ట్రాటజీ. ఓకే, చాలామంది ఏంటంటే ఒక స్ట్రాటజీతో స్టార్ట్ చేస్తారు, ప్రాఫిట్స్ వచ్చినంత వరకు బాగానే ఓకే. ఒక 1-2 వీక్స్ ఎదర్ ఇట్ మే బి వీక్లీ స్ట్రాటజీ అనుకుంటే కనుక 1-2 వీక్స్ కంటిన్యూస్గా మనకి లాసెస్ వచ్చినాయి అంటే ఈ స్ట్రాటజీతో నా వల్ల కాదు ఇంకా అనేసి ఒక సైకలాజికల్గా ఐ డోంట్ వాంట్ టు బీ లూజ్. ఓకే, సో స్టాప్ లాస్లు కొట్టకూడదు అన్న మైండ్ సెట్తోనే మనం ఆల్వేస్ రైట్ ఉండాలి. సో ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు అనుకుని ఉంటుంది. జనరల్గా మనం ఆలోచిస్తే కనుక మినిమం 50% అక్యురసీ ఉండి రిస్క్ రివార్డ్ రేషియో కనుక మినిమం 1:2 1:2 ఆర్ 1:4-5 కనుక ఉంటే కనుక మీకు ఈవెన్ 20% అక్యురసీ మీ స్ట్రాటజీలో ఉన్నా సరే ఆ రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అయితే కనుక మంచి లాంగ్ టర్మ్లో మీకు మంచి ప్రాఫిట్స్లో అయితే ఉంటారు. సో ఇది ఒక మిస్టేక్ అనేది మనం చేస్తూ ఉంటాము. మనం ఆల్వేస్ రైట్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ట్రేడింగ్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ గేమ్. ఓకే, సో డిఏఎస్ కానీ ఎఫ్ఏఎస్ కానీ వాళ్ళ చేతుల్లో ఉండదు, వాళ్ళకు కూడా ఈవెన్ లాసెస్ వస్తూ ఉంటాయి. ఇది లైక్ నమ్మలేని నిజం అన్నమాట. అండ్ డొమెస్టిక్గా కావచ్చు, ఇంటర్నేషనల్గా కావచ్చు, న్యూస్ ఏదైతే ఫ్లో అవుతుందో అది ఎప్పుడు ఎటువంటి న్యూస్ వస్తుందో మనకు తెలియదు. మనం లాంగ్ సైడ్ ఉన్నాము, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ అప్పుడే కనుక ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అంటే కనుక ఇమీడియట్గా బ్యాంక్ నిఫ్టీలో కానీ 50 ఒక పాయింట్ క్యాండిల్ కావచ్చు, 200 పాయింట్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో మనం రావడం చాలాసార్లు చూసాం హిస్టరీలో కూడా. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. సో హ్యావింగ్ సెడ్ దట్ మన లాస్ని కనుక కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకుంటే మనకి అక్యురసీ, స్ట్రాటజీ అక్యురసీ తక్కువ ఉన్నా సరే పర్లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ మేక్ ఏ నోట్ అండ్ ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మనం ఇప్పుడు గ్రో టెర్మినల్లో ఉన్నాము. ట్రెండ్ మనం చూసుకుంటే కనుక 1 month టైం ఫ్రేమ్. ఓకే, సో మీరు ఒక స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఆల్మోస్ట్ ఐపీఓ టైం నుంచి ఓకే 2005-06 నుంచి కూడా ఆల్మోస్ట్ అది 170-200లోనుంది ఆల్మోస్ట్ 2016 వరకు. అంటే 10 years పాటు కూడా అది పెద్దగా రిటర్న్ అయితే ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 100 నుంచి 170 వరకు వెళ్ళింది. బట్ ఈ స్ట్రాటజీని మీకు అంతకుముందు మంచిగా వచ్చినా సరే మనకి పేషెన్స్ లెవెల్స్ చాలా తక్కువ కాబట్టి ఇక్కడ మనం గివప్ ఇస్తే కనుక చాలామంది మనకి జరుగుంటుంది. లైక్ ఒక స్టాక్లో వేస్తూ ఉంటాము, చాలా మల్టీ ఇయర్స్
వన్స్ అది ఒక యూ షేప్ రికవరీ తీసుకుని అక్కడికి వచ్చే టైం వరకు కూడా మనకి పేషెన్స్ ఉండదు. మనం జనరల్గా ఎగ్జిట్ అవుతూ ఉంటాము, అందరికీ అది నాట్ ఈవెన్ నోబడీ ఎక్సెప్టెడ్ దాంట్లో. అయితే అలాంటి పేషెన్స్ లెవెల్స్ కనుక మనం ఇంప్రూవ్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ ట్రెంట్ అనే షేర్ వచ్చేసి ఇది 200-170 లెవెల్స్ నుంచి 2900 అంటే ఆల్మోస్ట్ 3000 వరకు వెళ్ళింది. సో యూ క్యాన్ ఇమాజిన్ ద రిటర్న్స్. ఓకే, మీరు ఈవెన్ 10,000 దీంట్లో 170-100లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినా సరే ఇంత మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఇది లాంగ్ టర్మ్లో అంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూడడం వల్ల మనకి ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు మంత్లీలో ఉన్నాం కదా, ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూద్దాము. సో వీక్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేస్తే కనుక మనకి చాలా వరకు రెడ్ క్యాండిల్స్, ఒక విప్సా మూమెంట్స్, జిగ్జాగ్ అనేది మనం గమనించవచ్చు. సో ఇలాంటి టైంలో జనరల్గా మనం ఈ సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అయినా సరే ఇలా కంటిన్యూస్గా ఓకే వీక్లీ కదా, ఒక్కొక్క వీక్ 4 క్యాండిల్స్ వచ్చి 1 మంత్. సో ఆల్మోస్ట్ ఒక 3 months పాటు వస్తూ ఉంటే కనుక జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ స్టాక్లో ఇంకా అయిపోయింది, దీంట్లో బయర్స్ ఇంట్రెస్ట్ అయిపోయింది, ఇంకా డిమాండ్ లేదు అనేసి మనం ఎగ్జిట్ అవుతూ ఉంటాము. కానీ మనం మంత్లీలో చూసినప్పుడు వీ కెన్ రియలైజ్ దట్ ద పొటెన్షియల్. ఓకే, ఒక కంపెనీని ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా అనాలిసిస్ చేసినప్పుడు దాన్ని నమ్మినప్పుడు ప్రాపర్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే దాని రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది అనేది మనకు చెప్పొచ్చు. ఓకే, సో ఇంకా డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇంకా పెద్ద పెద్ద మొత్తం జిగ్జాగ్స్ కావచ్చు, అప్ డౌన్ ట్రెండ్స్ అంటే కంటిన్యూగా మనకి వీక్లీలో మంత్లీలో లాగా ఒక వ్యూలో అనేది వెళ్ళకపోవడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో చెప్పొచ్చేది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చూసేటప్పుడు బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూస్తే బెటరు. సో ఇక్కడికి వచ్చేసరికి 200లో మనం ఎంటర్ అయ్యాం, 400 వావ్ డబుల్ అనుకుంటాం, అండ్ 800 ఇంకా సూపర్ అనుకుని 800లో కనుక ఎగ్జిట్ అయితే బట్ 200 నుంచి 3000 వరకు ఉండే ర్యాలీని మనం మిస్ అవుతూ ఉంటాము. ఫైన్ అనుకోవచ్చు, ఒకవేళ 200 నుంచి ఇంకా అది మళ్ళీ 60కి వచ్చేసింది అని. మన స్టాప్ లాస్ అయితే ఉంటుంది కదా, 100 రూపీస్లో తీసుకున్నాము అంటే కనుక మినిమం ఒక 5% 10% స్టాప్ లాస్ అయితే ఉంటుంది. సో 100 రూపీస్ నుంచి 80కి వచ్చినాక ఆర్ 70కి వచ్చినాక అయితే మనం ఎగ్జిట్ అవుతాం. మళ్ళీ ఒకవేళ యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తుంటే కనుక ఈ లెవెల్లో అయితే మనం పర్చేస్ చేస్తాం కదా. సో ఆల్వేస్ ఆలోచించండి, మనకి ఎప్పుడు కూడా మన రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ అలా కాకుండా మనం లాంగర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి ఈజీగా మంచి బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి ఈజీగా ఆ ట్రెండ్ని అనేది హోల్డ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం 30 minutes టైం ఫ్రేమ్లో కనుక చూస్తే ఒకవేళ మనం సపోర్ట్లో కనుక బై చేసినా సరే చాలా తక్కువ అనేది మనం పట్టుకోవచ్చు యాజ్ ఎ ప్రాఫిట్స్గా. అండ్ స్టాప్ లాస్లు కూడా ఎంత ఉంటాయో తెలిసిందే. సో ఇఫ్ యూ వాంట్ టు మ్యాక్సిమైజ్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ అక్యురసీ సపోర్ట్స్ దగ్గర తీసుకోండి. అండ్ ఎప్పుడైనా సరే ఇలాంటి బుల్లిష్ రన్లో ఉన్న స్టాక్ని షార్ట్ చేయొద్దు, ఎప్పుడు కూడా బై చేయడానికే ప్రయత్నించండి. అండ్ ఇక్కడ మనం సింపుల్ ఇండికేటర్ ఒక యూజ్ చేద్దాము, సూపర్ ట్రెండ్ అని. అండ్ ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీ పారామీటర్స్ ఆల్సో, ఓన్లీ డిఫాల్ట్ ఏదైతే ఉందో సూపర్ ట్రెండ్ అదే యూజ్ చేస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, అంటే చార్ట్ అయిపోయాక ఈజీ అంటే లైవ్లో కూడా ఇదే చూపిస్తుంది, అంత ఫ్రీక్వెంట్గా అయితే మారదు. ఇక్కడ మీకు షార్ట్ టర్మ్ ట్రెండ్స్ చాలా తక్కువ. ఓకే, చిన్న జస్ట్ ఒక 5-6 క్యాండిల్స్తో మళ్ళీ ట్రెండ్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోయింది ఇక్కడ వరకు, మళ్ళీ చాలా చిన్న షార్టింగ్ ఆపర్చునిటీ, మళ్ళీ అగైన్ బై అండ్ షార్ట్. ఓకే, సో ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి బుల్లిష్ స్టాక్లో ఇలాంటి మూమెంట్స్ చాలా తక్కువ, షార్ట్ చేయకపోవడమే బెటరు. అండ్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో మీరు లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాల్సింది లైక్ రిలయన్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ యూ కెన్ టేక్ మారుతి కావచ్చు, ఇలాంటి ఫండమెంటల్గా స్ట్రాంగ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ షార్టింగ్ అనేది అవాయిడ్ చేసేసేయండి. ఇవి మ్యాక్సిమం మంచి ప్రాఫిటబుల్ బిజినెస్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా బై చేయడానికే స్వింగ్ ట్రేడింగ్లో అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించండి. అండ్ మనం ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ట్రేడింగ్ అక్యూరసీ ఒకవేళ 90% ఉంటే ఎలా ఉంటుంది, 50% ఎలా ఉంటుంది, ఒకవేళ ఇంకా తక్కువ 10% తీసుకుందాం ఎగ్జాంపుల్, 10% అక్యురసీ ఉంటే మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది ఒకసారి డేటా వైజ్గా చూద్దాం. సో ఈ చార్ట్లో మనం గమనిస్తే కనుక ఇక్కడ 90% కండిషన్ 1 and 2, 3లో ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే కనుక కంపేర్ చేద్దాం ఎలా ఉంటాయి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేది. అక్యురసీ ఫస్ట్ స్ట్రాటజీలో 90% ఉంది, అంటే మనం తీసుకునేటటువంటి 100 ట్రేడ్స్లో 90% మనకి ప్రాఫిట్ వస్తుంది, ఓన్లీ 10% అంటే
10 ట్రేడ్లు మాత్రం ఎగ్జాంపుల్గా లాసెస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసి 1000, యావరేజ్ లాస్ వచ్చేసి 10,000. అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు 1000, లాస్ వచ్చినప్పుడు 10,000. ఓకే, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజున 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్ ఇవి ఉంటాయి. అండ్ ఎక్స్పైరీ అయిపోవడానికి ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవరే ఉంది 2:30, 3 o'clockకి. సో ఇది మనం కనుక షార్ట్ చేస్తే మంచి మ్యాక్సిమం ఎంతకి వెళ్తుంది? 0కి వెళ్తుంది, మైనస్కి అయితే వెళ్తుంది కదా. సో 5 రూపీస్ మనకి 0 అయిపోతుంది. సో 5 రూపీస్ మనకి ప్రాఫిట్గా వస్తుంది. సో అలాంటి స్ట్రాటజీస్ ఇవి వస్తాయి. కానీ ఒక్కోసారి మనకు తెలిసిందే హీరో 2.0 ట్రేడ్స్ ఎలా ఉంటాయని. 230 నుంచి 5 రూపీస్ నుంచి 80కి వెళ్ళిపోవచ్చు, 5 రూపీస్ నుంచి 200కి వెళ్ళొచ్చు. సరే, మరి మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి కదా. స్టాప్ లాస్ పెట్టుకున్నా కానీ ఒక్కోసారి వాలటిలిటీతో ఐవి స్పైక్స్ కానీ గామా ఎఫెక్ట్ కావచ్చు, ఇలాంటి చాలా రీజన్స్తో అది ఒక్కోసారి హ్యూజ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది కాబట్టి, ఒక బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్ లాగా వస్తుంది కాబట్టి మన స్టాప్ లాస్లు స్కిప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి వచ్చినప్పుడు చాలా తక్కువ, పోయినప్పుడు ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసి 90,000 వచ్చిన అండ్ యావరేజ్ లాస్ వచ్చి 1 lakh వచ్చింది అనుకుంటే కనుక, అంటే 10 ట్రేడ్స్లో 10 into 10,000. ఓకే, సో 1 lakh వస్తుంది. సో 1000 చొప్పున వచ్చింది అనుకుంటే కనుక దానికి నో యూస్. ఆఫ్టర్ 100 ట్రేడ్స్ తర్వాత చూసుకుంటే కనుక మనకి -10,000 అనేది లాస్ వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ సినారియో ఏంటంటే ఓన్లీ 10% మనకి విన్నింగ్ రేషియో ఉంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఏవైతే 100 ట్రేడ్లు చేసామనుకోండి, 90 ట్రేడ్స్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓన్లీ 10% అంటే 10 ట్రేడ్లు మాత్రమే విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ కండిషన్లో ఎలా ఉంటుందంటే యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసి 10,000. ఓకే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా 1:5, 1:6 అలా లెక్కేసుకుంటే కనుక మనకి ఇది రివర్స్లో చూద్దాం. ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో ఇందాక షార్ట్, ఇప్పుడు లాంగ్. అంటే 2 రూపీస్, 3 రూపీస్ ఉన్నాయి, బై చేసుకుంటాం. అంటే పోతే ఆ 2 to 3 రూపీస్ మాత్రమే పోతుంది. అంటే ఇక్కడ పోతే ఎంత? 1,000 మాత్రం పోతుంది. కానీ ఇక్కడ విన్నింగ్ రేషియో కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలానే ఉంటుంది ఎప్పుడు. ఓకే, 100 ట్రేడ్లో 10 సార్లు వెళ్తే చాలు, ఆ 10 సార్లు కూడా 10,000 చొప్పున వస్తున్నాయి అనుకుందాం. అంటే దీంట్లో రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో అలాంటప్పుడు 1 lakh మనకి ప్రాఫిట్ వచ్చిన ఓవరాల్గా 90,000 మనకి లాస్ వచ్చిన ఆఫ్టర్ 100 ట్రేడ్స్ మనం +10,000లో ఉంటాము. ఓకే, సో ఇలాంటివి కాకుండా మనకి 50-50 రేషియో. ఓకే, సో సగం ట్రేడ్లు లాస్, సగం ట్రేడ్లు ప్రాఫిట్ వస్తున్నాయి అనుకుంటే, ఈ ఎగ్జాంపుల్లో కనుక మనం చూసుకుంటే కనుక మినిమం 1:2 రేషియో. ఓకే, యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసి 2,000. ఓకే, మనకి ఎప్పుడు కూడా 2,000 వస్తుంది ప్రాఫిట్ ఆర్ 4,000. స్టాప్ లాస్ వచ్చేసి 1,000 ఆర్ 4,000 ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ 2,000 స్టాప్ లాస్ అనమాట. అంటే క్లియర్గా 1:2 రేషియోలో. ఓకే, ఈ లెక్కన వేసుకున్నా సరే ఆఫ్టర్ 100 ట్రేడ్స్ మనం 50,000 ప్రాఫిట్స్లో అనేది ఉంటాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది, మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ అక్యూరసీ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ అక్యూరసీ పార్ట్ ఏదైతే ఉందో మన మైండ్ సెట్ అండ్ రిస్క్ రివార్డ్ రేషియో RRR. ఓకే, సో 50% ఉండి మీరు కనుక మంచి రైట్ మైండ్ సెట్తో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి హ్యూజ్ ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్లో మీకు ఇస్తాయి. ఓకే, సో 90%, 80% ఎక్యురసీ ఉన్న స్ట్రాటజీస్ కోసం మానేసి వీటి మీద వర్క్ చేసుకుంటే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్లో మనం ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో మినిమం ఎంత మెయింటైన్ చేయాలి, ఎంత ఉంటే మనకి ఎక్యురసీతో మ్యాచ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ షీట్లో మీకు చూపించినటువంటి రిస్క్ రివార్డ్ రేషియో కనుక చూస్తే కనుక మనకి ఇక్కడ 20, 30, 40 to 60 వరకు ఉన్నాయి. ఓకే, 1:1 అంటే మనం ప్రతి ట్రేడ్లో కూడా 1000 స్టాప్ లాస్, 1000 ప్రాఫిట్ అనుకుంటే కనుక మీ అక్యూరసీ 20% ఉంటే నాట్ ప్రాఫిటబుల్, 30 ఉన్నా నాట్ ప్రాఫిటబుల్, ఈవెన్ 40 ఉన్నా నాట్ ప్రాఫిటబుల్, 50 ఉంటే కనుక బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే మీకు ఇంకా బ్రోకరేజ్ ఖర్చులు అవన్నీ చూసుకుంటే కనుక మీకు అంత ఓవరాల్గా ఓకే కైండ్ ఆఫ్ థింగ్. మీకు 60% విన్నింగ్ రేషియో ఉంటే మాత్రమే 1:1 మీకు వర్కౌట్ అవుతుంది. అలాగే 2:1లో చూసుకుంటే అంటే మన స్టాప్ లాస్ వచ్చి 1000 అండ్ ప్రాఫిట్ వచ్చేసి 2000 చూసుకుంటే మీ అక్యూరసీ వచ్చేసి 40% ఉండాలి. అలానే 3:1 ఆర్ 1:3 అంటే 1000 రూపీస్ స్టాప్ లాస్,
3000 వచ్చేసి ప్రాఫిట్ ఉంటే కనుక మీరు 20% ఉంటే కనుక మనకి ప్రాఫిటబుల్ కాదు, మినిమం 30% ఉంటే మనకి ప్రాఫిటబుల్ అవుతారు. 1:4లో 20% బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలానే 1:5 అంటే 1000 రూపీస్ మనది ఏదైతే స్టాప్ లాస్ మినిమం 5000 అంటే 5 టైమ్స్ 100 రూపీస్ స్టాప్ లాస్ 500 ప్రాఫిట్. సో మన లాస్ ఇంతే ఉంటుంది, ప్రాఫిట్ ఇంత ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనకి ఈవెన్ 20% ఉన్నా సరే మనకి ప్రాఫిటబుల్. ఓకే, సో ఇప్పుడు మీ అక్యూరసీ కంటే రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువ ఉంటే కనుక మనకి అక్యూరసీ అనేది అంతవరకు పెరుగుతుంది అనే అర్థం ఇది. సో ఈ వీడియోలో చెప్పినట్టు మనకి అక్యూరసీ ఉండాలంటే రైట్ మైండ్ సెట్ ఉండాలి అండ్ రైట్ రిస్క్ రివార్డ్ రేషియో ఉండాలి. స్ట్రాటజీస్ ఇండికేటర్స్ వచ్చేసి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా రైట్ఫుల్ మైండ్నెస్కి ఎక్కువ ఇవ్వండి. అలాగే రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత అక్యూరసీ మీది లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. సో ఇంకెక్కడైనా మీకు డౌట్స్ ఉండి ఎక్కడైనా అర్థం కాగలేదు అనుకుంటే కనుక కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మేము ఎందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.